వెల్కమ్ టు సుకేష్ ఎకానమిక్ క్లాసెస్. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా తెలంగాణ ఇండస్ట్రీస్కి సంబంధించిన అంశాలు మాట్లాడుతున్నాం. ఇక్కడ వర్క్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది తెలంగాణ ఇండస్ట్రీస్లో ఇండస్ట్రీ సెక్టార్ యొక్క సబ్ సెక్టార్లో ఏ విధంగా ఉంది, ఈ సబ్ సెక్టార్స్లో మనకి వర్క్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ అంటున్నాము, పని విభజన పురుషులు మరియు మహిళల వారిగా ఎలా ఉందో ఇక్కడ క్లియర్గా చూడాలి. మైనింగ్ అండ్ క్వారీయింగ్లో మేల్ ఫీమేల్ ఇదంతా బాగానే ఉంది, కానీ క్వశ్చన్ ఎలా అడుగుతాడు అనేది ఫస్ట్ క్లారిటీ ఉండాలి కదా. క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2023-24 ప్రకారము ఎక్కడుందండి, ఇక్కడ సోర్స్ ఉంది కదా, ఈ సోర్స్ను నువ్వు ఐడెంటిఫై చేయాలి. చదివేటప్పుడు ఈ సోర్స్ను నువ్వు మార్కు చేసుకోవాలి. ఏందండి, ఇది నువ్వు మార్కు చేసుకోవాలి. నీ క్వశ్చన్లో ఇదే అడుగుతాడు కాబట్టి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2023-24 ప్రకారము మనకి వర్క్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇండస్ట్రీస్ యొక్క సబ్ సెక్టార్స్లలో ఎలా ఉందో చూడాలి. మైనింగ్ అండ్ క్వారీయింగ్లో మేల్స్ సంబంధించిన ఎంప్లాయ్మెంట్ ఎంత, పురుషులు ఎంతమంది పనిచేస్తున్నారండి, 1.64%. అదే ఫీమేల్ ఎంత, 0%. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో పురుషులు ఎంతమంది పనిచేస్తున్నారు, 43.10%. 43.10%. ఇదే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో మహిళలు ఎంతమంది పనిచేస్తున్నారు అంటే 77.32%. ఏంటిదండి, 77.32%. ఎలక్ట్రిసిటీ అండ్ అదర్ యూటిలిటీస్ సర్వీసెస్లో పురుషులు ఎంతమంది పనిచేస్తున్నారు, 2.39% పనిచేస్తున్నారు. ఏంటండి, 2.39% పనిచేస్తున్నారు. అదేవిధంగా మహిళలు ఎంతమంది పనిచేస్తున్నారు, 0. మహిళలు మైనింగ్ అండ్ క్వారీయింగ్లో 0 అంటే ఇక్కడ ఉద్యోగులుగా లేరు. ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అండ్ అదర్ యూటిలిటీ సర్వీసెస్, ఇందులోనే వాటర్ సప్లై కూడా వస్తుంది. విద్యుత్ శక్తి, నీటి సరఫరా, గ్యాస్ మరియు ఇతర సేవలు, ఇందులో మనకి మహిళలకు సంబంధించిన ఎంప్లాయ్మెంట్ లేదు, 0. అదేవిధంగా కన్స్ట్రక్షన్, నిర్మాణ రంగం చూస్తే నిర్మాణ రంగంలో పురుషుల వారిగా చూస్తే 52.87% అనేది ఇక్కడ కార్మికులుగా ఉన్నారు, అంటే ఎంప్లాయ్మెంట్ ఉందని అర్థము. మరి మహిళలు ఎంత అండి, 22.68% మహిళలు. ఇక్కడ మనకి వర్క్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్లో ఈ డయాగ్రామ్ ద్వారా మీ అబ్జర్వ్ చేయాల్సిన అంశం ఏంటిదంటే మహిళలు అనేది, మహిళా కార్మికులు, మహిళల యొక్క ఎంప్లాయ్మెంట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో పురుషులతో పోలిస్తే మహిళలదే అధికంగా ఉంది. ఏంటండి, పురుషులతో పోలిస్తే మహిళలదే అధికంగా ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇండస్ట్రీ సెక్టార్కి సంబంధించిన సబ్ సెక్టార్స్ అనేది, అందులో ఎంప్లాయ్మెంట్ రూరల్ ఏరియాలో ఎలా ఉంది, అర్బన్ ఏరియాలో ఎలా ఉందో చూడాలి. క్వశ్చన్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2023-24 ప్రకారము మనకి ఇండస్ట్రీ సెక్టార్కి సంబంధించి తెలంగాణ పారిశ్రామిక రంగంలో అనుబంధ రంగాల వారీగా గ్రామీణ ప్రాంతాలలో ఉద్యోగిత శాతము, ఉద్యోగులకు సంబంధించిన అంశము, పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగులకు సంబంధించిన అంశాలు ఇక్కడ మనం చూద్దాం. 2023-24 సంవత్సరానికి తెలంగాణలో పారిశ్రామిక ఉపరంగాలలో 15 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు గల కార్మికుల పట్టణ మరియు గ్రామీణ పంపిణీ, ఇవి చూస్తే గనులు మరియు క్వారీయింగ్లో గ్రామీణ ప్రాంతాల్లో 0.20% అనేది కార్మికులు ఉన్నారండి. ఇదే గనులు మరియు క్వారీయింగ్, మైనింగ్ అండ్ క్వారీయింగ్ అనేది అర్బన్ ఏరియాలో 2.10% ఉన్నారు. ఎవరండి, కార్మికులు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ తయారీ రంగం చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో 55.65% ఉంది. ఏంటండి, గ్రామీణ ప్రాంతాలలో తయారీ రంగంలో 55.65% కార్మికులు ఉన్నారు, వర్కర్స్ ఉన్నారు. ఓకేనా, రైట్. నెక్స్ట్ పట్టణ ప్రాంతాల్లో ఎంత ఉన్నారండి, 57.41%.
దీన్ని బట్టి నీకు ఏమర్థం కావాలి ఇక్కడ? తయారీ రంగంలో గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువ మంది కార్మికులు ఉన్నారని అర్థం. ఏంటండి? ఎక్కువ మంది కార్మికులు ఉన్నారని అర్థం. ఇక్కడ చూడు, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై అండ్ అదర్ యూటిలిటీ సర్వీసెస్, విద్యుత్ మరియు ఇతర యూటిలిటీలు చూస్తే గ్రామీణ ప్రాంతాలలో 0.56% ఉపాధి ఉంటే పట్టణ ప్రాంతాలలో 2.71% ఉపాధి ఉంది. ఏంటండి? గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోనే విద్యుత్, గ్యాస్ మరియు నీటి సరఫరాకు సంబంధించి కార్మికులు ఎక్కువ మంది అర్బన్ ఏరియాలో ఉన్నారు. నెక్స్ట్, కన్స్ట్రక్షన్ నిర్మాణ రంగం చూస్తే నిర్మాణ రంగంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎంత శాతం మంది కార్మికులు ఉన్నారండి? 43.59%. 43.59% కార్మికులు ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఎంతమంది ఉన్నారండి? 37.78% అర్బన్ ఏరియాలో మనకి కార్మికులు ఉన్నారు. ఏ రంగం ఇది? కన్స్ట్రక్షన్ నిర్మాణ రంగంలో. ఇలా చూస్తే మనకి క్లారిటీ ఉంటుంది. ఇక్కడ చూడు, గనులు క్వారీయింగ్లో రూరల్ ఏరియాతో పోలిస్తే అర్బన్ ఏరియాలోనే వర్కర్స్ ఎక్కువ ఉన్నారు. తయారీ రంగంలో రూరల్ ఏరియా గ్రామీణ ప్రాంతంతో పోలిస్తే అర్బన్ ఏరియాలో మనకి ఎక్కువ మంది కార్మికులు ఉన్నారు. మైనింగ్ అండ్ క్వారీయింగ్లో ఎంప్లాయ్మెంట్ అనేది అర్బన్ ఏరియాలోనే అధికంగా ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కూడా రూరల్ ఏరియాతో పోలిస్తే అర్బన్ ఏరియాలోనే అధికంగా ఉంది. మరి ఇక్కడ ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై అండ్ అదర్ యూటిలిటీస్ అంటున్నాం కదా, ఇక్కడ కూడా రూరల్ ఏరియాతో పోలిస్తే అర్బన్ ఏరియాలోనే ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది. కన్స్ట్రక్షన్ నిర్మాణ రంగం ఒకటి చూస్తే రూరల్ ఏరియాతో కంపేర్ చేస్తే అర్బన్ ఏరియాలో వర్కర్స్ తక్కువగా ఉన్నారు. అర్బన్ ఏరియా కంటే రూరల్ ఏరియాలోనే ఎక్కువ ఉంది. ఇక్కడ ఎంత ఉందండి? 43.59% ఉంది. ఇలా గుర్తుపడితే సరిపోతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునేది తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2025. మనకి రాబోయే రోజుల్లో ఒక నెల తర్వాత తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టే నాటికంటే ఒక రోజు ముందు లేదా తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన నాడైనా మనకి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ని మళ్ళీ రిలీజ్ చేస్తారు. అదేవిధంగా తెలంగాణ ఆర్థిక ప్రగతి అయినా తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ను కూడా విడుదల చేస్తారు. తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ రిపోర్టు విడుదల చేస్తారు. ఈ 3 రిపోర్ట్లను క్లారిటీగా చదవాలి అంటే ఫస్ట్ బేసిక్ ఫౌండేషన్ అనేది ఈ అవుట్లుక్ తోటి నువ్వు నేర్చుకో. నెక్స్ట్ అవుట్లుక్ అయినా, అబ్స్ట్రాక్ట్ అయినా, గ్లాన్స్ అయినా మళ్ళీ డీటెయిల్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అక్కడ వాటి గురించి మాట్లాడేటప్పుడు, ఇప్పుడు ఇది మాట్లాడేటప్పుడు ఈ డయాగ్రామ్ నుంచి మనం ఒక 10 క్వశ్చన్స్ని రెడీ చేసుకునే అవకాశం ఉంటుంది. మనము నెక్స్ట్ అవుట్లుక్ మాట్లాడుకునేటప్పుడే ఆ 10 క్వశ్చన్స్ని ఈ బోర్డు మీదనే డిస్ప్లే రూపంలో చూపించి ఇక్కడ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనకి 1 by 1 ఈ డయాగ్రామ్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో వాటిని కూడా ఇక్కడనే క్లియర్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రొసీజర్ నేర్చుకో. నెక్స్ట్ అవుట్లుక్ వినేటప్పుడు నువ్వు గుర్తు తెచ్చుకోవాలి. దానికి అడిషనల్గా ఎంసీక్యూస్ కూడా అక్కడనే చేసేద్దాం. ఒక క్లారిటీ ఉంటుంది మనకి. అవుట్లుక్ అనేది నీకు అసలు మర్చిపోవడానికి ఆస్కారం ఉండదు. నీకు అవుట్లుక్ వచ్చిందంటే అబ్స్ట్రాక్ట్ సింపుల్, ఏమి చదవడము తెలుసుకుంటే చాలా. అబ్స్ట్రాక్ట్లో తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ కూడా సేమ్ అదే ప్రొసీజర్. గ్లాన్స్లో మనకి కావాల్సిన డేటా, అబ్స్ట్రాక్ట్లో మనకు కావాల్సిన డేటా, ఈ రెండింటి సమాచారాన్ని అవుట్లుక్కి మనం జత చేస్తే తెలంగాణ ఎకానమీలో 60% మనం మొత్తం కవర్ చేయొచ్చు అవుట్లుక్ తోటి. మిగిలిన 40% అనేది స్టాటిక్ పార్ట్. అందులో మనకి తెలంగాణ బడ్జెట్ అనేది ఎవ్రీ ఇయర్ బడ్జెట్కి సంబంధించి 5th యూనిట్లోనే బడ్జెట్ ఉంది. అది కరెంట్ ఎకానమీలో భాగంగానే వస్తుంది. వెల్ఫేర్ పాలసీస్ చూసుకోవాలండి, ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి. ఈ అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీస్ సెక్టార్ అనేది మనకి స్టాటిక్ పార్ట్లో కొన్ని అగ్రికల్చర్ పాలసీస్ ఉంటాయి. అగ్రికల్చర్కి సంబంధించి కొన్ని అంశాలు, ఇండస్ట్రీ సర్వీస్ సెక్టార్కి సంబంధించి కొన్ని ఉంటాయి. నీకు తెలంగాణ డెమోగ్రఫీ సపరేట్ ఇచ్చేసిండు టాపిక్. ఫస్ట్ పార్ట్లో మనకి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో భాగంగా తెలంగాణకి ఆర్థిక వనరుల్లో జరిగిన అన్యాయాలు, అదేవిధంగా ల్యాండ్ రిఫార్మ్స్ ఉన్నాయి. వాటిలో 2014 నుంచి ప్రస్తుతం వరకు తెలంగాణ స్టేట్ జిఎస్డిపి అని మెన్షన్ చేసిండు. ఆ లైన్ మొత్తం కూడా అవుట్లుకే. ఈ అవుట్లుక్లో నుంచే క్వశ్చన్స్ వస్తాయి. రీసెంట్గా జరిగిన టీజీపీఎస్సీ గ్రూప్ 2లో
ఆ తెలంగాణ ఎకానమీలోని ఫస్ట్ యూనిట్ నుండి క్లియర్గా మెన్షన్ చేయాలి అంటే 2014 నుంచి ప్రస్తుతానికి గల తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి విలువలు, అదేవిధంగా గ్రోత్ రేట్స్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పైన 8 క్వశ్చన్స్ అడిగారు. కాబట్టి మనం ఆ పేపర్ ప్యాటర్న్ ప్రకారమే ఫాలో అవుదాం. ఈ అవుట్లుక్ అనేది మీరు ప్రొసీజర్ మొత్తం నేర్చుకోండి. కంపల్సరీ ఈ అవుట్లుక్ కూడా మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అవుట్లుక్ రాగానే మొత్తం ఈ రెండింటిని కంపేర్ చేసుకొని ఒక కొన్ని పేజీల ఫార్మాట్కి తీసుకొచ్చి మొత్తం అవుట్లుక్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక షార్ట్ నోట్స్ రూపంలోకి తీసుకొద్దాము. దాన్ని కూడా ర్యాపిడ్ రివిజన్ చేద్దాం. ఒక్క క్వశ్చన్ కూడా మిస్ కాకుండా చేసే అవకాశం చేద్దాం. నెక్స్ట్, తెలంగాణలో ఎంఎస్ఎంఈ 2024, తెలంగాణలో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించి 2024లో ఒక పాలసీని తీసుకొచ్చారండి. ఎందుకు ఈ పాలసీ తీసుకొచ్చారంటే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కంటే ముందు ఉన్న ప్రభుత్వ కాలంలో వచ్చిన ఎంఎస్ఎంఈ పాలసీ ప్రకారము ఎంఎస్ఎంఈలు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. అనగా అనేక రకాల సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఈ సవాళ్లను ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం కోసమే నూతన మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్లను తీసుకొస్తున్నామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వము నూతన అనగా కొత్త ఎంఎస్ఎంఈ పాలసీ 2024ను తీసుకురావడం జరిగింది. మరి ఈ ఎంఎస్ఎంఈ పాలసీ 2024లో భాగంగా తెలంగాణలో మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంది, అసలు ఏం లక్ష్యాలు నిర్దేశించుకుంది, ఈ ఎంఎస్ఎంఈ పాలసీ ద్వారా ఎలాంటి టార్గెట్స్ని అచీవ్ చేయాలనుకున్నది, అవి చూడాలి. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటున్నా. అసలు మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటే ఏంటిది, స్మాల్ ఎంటర్ప్రైజెస్ అంటే ఏంటిది, మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే ఏంటిది, వీటికి సంబంధించి 2025 ఫిబ్రవరి 1 నాడు యూనియన్ బడ్జెట్ కేంద్ర బడ్జెట్ని కేంద్ర కార్పొరేట్ మరియు ఫినాన్స్ మినిస్టర్ అయిన అనగా కేంద్ర ఆర్థిక శాఖ మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు తన బడ్జెట్ ప్రసంగంలో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించి మేము ఇన్వెస్ట్మెంట్ కోటాను పెంచుతున్నాము, టర్నోవర్ యొక్క కోటాను పెంచుతున్నాము అని చెప్పి ఎంఎస్ఎంఈ యొక్క డెఫినేషన్ని మార్చడం జరిగింది. ఆ ఎంఎస్ఎంఈల డెఫినేషన్ అనేది మనం అక్కడ స్టార్టింగ్ పార్ట్ క్లాసెస్లో క్లియర్గా మాట్లాడుకుంటాం. మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటే ఏంటిది, స్మాల్ ఎంటర్ప్రైజెస్ అంటే ఏంటిది, మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే ఏందో అక్కడ మాట్లాడుకుందాం. ఇక్కడ ఎంఎస్ఎంఈ పాలసీలో భాగంగా తెలంగాణలో ఎలాంటి టార్గెట్స్ ఆబ్జెక్టివ్స్ తీసుకున్నారు, వాటి కోసం ఎంఎస్ఎంఈల కోసము ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారో చూద్దాం. ఇక్కడ తెలంగాణ జిఎస్డిపికి, తెలంగాణ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్కి సమకూరే ఆదాయంలో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది 10%కి పెంచాలనుకుంటున్నారు. ఏంటండి, 10%కి పెంచాలి. అంటే ఇప్పుడు తెలంగాణ యొక్క జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో ఏమేమి ఉంటాయండి, బేసిక్స్ క్లాస్లో క్లియర్గా చెప్పినాం జిఎస్డిపి అంటే ఏంటని. ఇందులో నీకు ప్రైమరీ సెక్టార్ వస్తుంది, సెకండరీ సెక్టార్ వస్తుంది, టెర్షియరీ సెక్టార్ వస్తుందా లేదా వస్తుంది. ప్రైమరీ సెక్టార్ నుంచి అగ్రికల్చర్ వస్తుందా లేదా వస్తుంది. సెకండరీ సెక్టార్ నుంచి ఇండస్ట్రియల్ వస్తుందా లేదా. టెర్షియరీ అంటే నీకు సర్వీస్ సెక్టారే. ప్రైమరీ సెక్టార్లో ఉండే మైనింగ్ అండ్ క్వారీయింగ్ని సెకండరీ సెక్టార్కి కలిపితే వచ్చేది ఏంటండి, ఇండస్ట్రీస్ సెక్టారు. ఇప్పుడు ఈ ఇండస్ట్రీస్ సెక్టార్కి సంబంధించి మనం ఇక్కడ క్లియర్గా చూస్తే ఈ ఇండస్ట్రీస్లో సబ్ సెక్టార్స్ ఏమేమి ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, కన్స్ట్రక్షన్ ఉంది, మైనింగ్ అండ్ క్వారీయింగ్ ఉంది, ఎలక్ట్రిసిటీ గ్యాస్ వాటర్ సప్లై ఉందా లేదా, ఉన్నాయి. ఓకేనా, రైట్. మరి ఇందులో ఇండస్ట్రీస్ యొక్క సబ్ సెక్టార్ అయిన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో మనకి ఎక్కువగా ఎంఎస్ఎంఈలు కనిపిస్తాయి. వీటి నుండి మనకు ఓన్లీ ఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ నుండి జిఎస్డిపికి ఏమంటుండండి, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ల నుండి జిఎస్డిపి 10% మనకి షేర్ ఉండేలా మనకి లక్ష్యంగా తీసుకున్నాం. అదేవిధంగా ఎంఎస్ఎంఈల రిజిస్ట్రేషన్లలో 15% వార్షిక వృద్ధి రేట్, యాన్యువల్ గ్రోత్ రేట్ను సాధించాలి.
15% రిజిస్ట్రేషన్స్ అంటే ఇప్పుడు 2024 ఉందండి. ఎంఎస్ఎంఈలకు సంబంధించిన రిజిస్ట్రేషన్స్ ఎన్ని అయినాయి? 2025కి వచ్చేసరికి ఎంఎస్ఎంఈల రిజిస్ట్రేషన్స్ అనేది 15% గ్రోత్ రేట్ ఉండాలి. ఇక్కడ 100 ఉన్నాయండి, ఇక్కడికి వచ్చేసరికి 115 కావాలి. ఎంత పెరిగినాయి అండి? 15% పెరిగిందా లేదా? పెరిగింది. ఇలా ఎవ్రీ ఇయర్ అనేది ఎంఎస్ఎంఈలు కొత్తగా ఏర్పాటు చేయాల్సిందే. ఆ ఏర్పాటు చేసిన వాటికి రిజిస్ట్రేషన్ చేస్తాం కదా, అలా రిజిస్ట్రేషన్లు అయ్యే ఎంఎస్ఎంఈలు ఎవ్రీ ఇయర్ 15% గ్రోత్ రేట్ సాధించాలనేది కూడా ఆబ్జెక్టివ్. ఇలా నీకు ఎక్కువగా ఎంఎస్ఎంఈలు రావాలి, ఎక్కువ ఎంఎస్ఎంఈలు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్ని గవర్నమెంట్ కల్పించినప్పుడు ఎంఎస్ఎంఈలు ముందుకు వస్తారు. మైక్రో ఎంటర్ప్రైజ్ పెట్టాలనుకునే వ్యక్తి వస్తాడు, స్మాల్ ఎంటర్ప్రైజ్ పెట్టాలనుకునే వ్యక్తి వస్తాడు, మీడియం ఎంటర్ప్రైజ్ పెట్టాలనుకునే వ్యక్తి ముంగట్టుకు వస్తాడు. ఎందుకు? గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తుంది, సబ్సిడీ ఇస్తుంది, ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇస్తుంది, వాటర్ ఫెసిలిటీ ఇస్తుంది, డ్రైనేజీ ఫెసిలిటీ ఇస్తుంది. ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని ప్రొవైడ్ చేసినప్పుడు ఎవరైనా ముందుకు వస్తారు. నేను పెట్టాలనుకుని నేను ముందుకు వస్తే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇలా రిజిస్ట్రేషన్స్ ఎవ్రీ ఇయర్ 15% గ్రోత్ సాధించేలా మనం ఇక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్ తీసుకున్నాం. అదేవిధంగా దిగుమతికి ప్రత్యామ్నాయంగా ఎక్కువగా మనము విదేశాల నుంచి అనగా చైనా నుంచి ఎక్కువగా మనం ఏం చేస్తున్నాం? ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, దిగుమతి చేసుకుంటున్నాము. మనం ఏవైతే ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నామో, ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఆ వస్తువులన్నీ కూడా ఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్లోనే మనము తయారు చేసి, ఏమంటున్నా? మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్లోనే తయారు చేసి వీటికి దిగుమతులను తగ్గించే చర్యలు చేపట్టాలి. దిగుమతులకు ప్రత్యామ్నాయము అంటే దిగుమతి చేసుకునే వస్తువులను దిగుమతి చేసుకోకుండా ఇండియాలోనే తయారు చేస్తే మన దిగుమతి చేసుకునే వస్తువుల సంఖ్య తగ్గుతుంది. ఆల్టర్నేటివ్ మనం ఇక్కడ వస్తువులను ఉత్పత్తి చేస్తూ ఉంటాము. దీని వలన మన యొక్క విదేశీ మారక నిల్వలు కూడా ఏమైతాయి? తగ్గకుండా ఉంటాయి. అంటే మనకు మనమే విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే వస్తువులను మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్లోనే తయారు చేసేలా ప్రోత్సాహకం అందిస్తామనేది ఇక్కడ ప్రధానమైన లక్ష్యం. మరి ఇక్కడ చూద్దాము, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కోసము తెలంగాణలో ఎలాంటి రోడ్ మ్యాప్ ఉంది? ఏంటండి తెలంగాణలో ఎలాంటి రోడ్ మ్యాప్ ఉందనేది ఇక్కడ క్లియర్గా చూస్తే, రాష్ట్రంలో మనకి మీ అందరికీ తెలుసు ఔటర్ రింగ్ రోడ్ అంటే ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది. ఓకేనా? రైట్. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతం అంతా కూడా నీకు సిటీ అంటున్నాం. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇటీవల కాలంలో రీజనల్ రింగ్ రోడ్ అని ప్రస్తావన వస్తుంది కదా. మరి ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది ఇది RRR రోడ్, ఇది ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్కి రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో స్పేస్ ఏదైతే ఉందో ఈ స్పేస్లో మనకి కొత్తగా 10 ఇండస్ట్రియల్ పార్క్స్ని డెవలప్ చేస్తున్నారండి. ఏంటిది? ఈ ఔటర్ రింగ్ రోడ్ ఉందా, ఇది ఔటర్ రింగ్ రోడ్ ఏరియా, ఇది రీజనల్ రింగ్ రోడ్ ఏరియా. ఈ మధ్యలో ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో ఏంది, ఈ ప్రాంతం అంతా కూడా మనకి కొత్తగా 10 ఇండస్ట్రియల్ పార్క్స్ని తీసుకొస్తారు. ఇందులో రీసెంట్గా మనకి ఈ ఔటర్ రింగ్ రోడ్ నుంచి అనగా ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నా, ఈ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ పరిధిలో ఈ ఏరియా మొత్తం కూడా పెరి అర్బన్ రీజియన్గా మనకి మెన్షన్ చేశారు. కోర్ అర్బన్ రీజియన్ అని చెప్పి దీన్ని అన్నారు, ఇది పెరి అర్బన్ రీజియన్ అని ఇండస్ట్రీ సెక్టార్ని డెవలప్ చేస్తా అన్నాడు. మనకి ఎంఎస్ఎంఈలకు సంబంధించి చూస్తే ఇగో ఈ ఏరియాలో మనకి 10 ఇండస్ట్రియల్ పార్క్స్ వస్తున్నాయి కొత్తగా. అందులో మనకి ఎంఎస్ఎంఈల కోసము మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ కోసము ఒక 5 పార్క్స్ని ఈ 10 ఇండస్ట్రియల్ పార్కులో 5 పార్క్స్ కేవలము 5 పార్కులు ఇండస్ట్రియల్ పార్కులు. అసలు పార్క్ అంటే ఏంటిది? పార్క్ అంటే నార్మల్ ఎన్టీఆర్ పార్కు, లుంబిని పార్క్ ఇవి కావు. అనేక రకాల పరిశ్రమలన్నీ కలిపి ఒకే చోట ఏర్పాటు చేయడానికి ప్రభుత్వమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసి ఒకే దగ్గర అన్ని రకాల పరిశ్రమలను ఏర్పాటు చేయడం కోసము ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. అందులో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉంటుంది, వాటర్ సప్లై ఉంటుంది, అక్కడ అన్ని రకాల వసతులు ఉంటాయి. ఎవరికి? పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వారి కోసం. అలా ఒక విశాలమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వము. ఇలా ఏర్పాటు చేసిన విశాలమైన ప్రదేశాన్ని ఇండస్ట్రియల్ పార్క్స్ అంటారు. ఇలా 10 ఇండస్ట్రియల్ పార్కులు అనేది
ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో 10 డెవలప్ చేస్తామన్నారు. ఎంఎస్ఎంఈల కోసమే 5 పార్కులను కేటాయించడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. అదేవిధంగా ఎంఎస్ఎంఈలకు కేటాయించిన ఈ 5 పార్కులలో మహిళలకు ఎంత శాతం భూమి ఇవ్వాలి, ఎంత పర్సెంట్, ఎస్సీ ఎస్టీలకు ఎంత పర్సెంట్ అనేది ఇక్కడ ఇచ్చిండు. ఏమని, ఎవరికైతే ఎంఎస్ఎంఈలకు 5 పార్కులు ఇచ్చినామో అందులో మహిళలకు 10% కంపల్సరీ భూమిని కేటాయించాలి. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ వారికి 15.44%, షెడ్యూల్డ్ క్యాస్ట్ వారికి 9.34% ఏంది షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఖచ్చితంగా ఇందులో ప్లాట్లను అనగా ఇండస్ట్రియల్ పార్క్లో భూమిని, దానినే ప్లాట్ అంటారు చూడండి, ఆ ప్లాట్లను కేటాయించడం జరుగుతుంది. ఓకేనా? రైట్. అదేవిధంగా షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ పారిశ్రామికవేత్తలు 50 లక్షల పరిమితితో 50% వరకు భూమి ఖర్చులో రాయితీలను పొందవచ్చు. ఇప్పుడు షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్కి చెందిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు ఒక ఇండస్ట్రియల్ పార్క్లో ఇండస్ట్రీని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఆ ఇండస్ట్రియల్ పార్క్లో వాళ్ళకి ఏం చేసిరు, ఇక్కడ 15.44% ఎస్సీలకు, 9.34% ఎస్టీలకు ల్యాండ్ని కేటాయించారు. ల్యాండ్ను మనం ఏం చేయాలి, పర్చేజ్ చేయాలి, కొనుగోలు చేసి అక్కడ ఇండస్ట్రీని ఏర్పాటు చేసుకోవాలి. అలా ల్యాండ్ను పర్చేజ్ చేసేటప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 15 lakhs యొక్క పీరియడ్ టైం, 15 lakhs యొక్క లిమిట్ తోటి 50% వరకు భూమి ఖర్చు రాయితీలను పొందవచ్చు. ఇప్పుడు భూమికి ఖర్చు ఎంత అవుతుందండి, ఎగ్జాంపుల్ ₹1 కోటి అయింది. ఆ ₹1 కోటి 50% 50 లక్షలు. ఈ 50 లక్షలు గవర్నమెంట్ నీకేం చేస్తుంది, ఇక్కడ రాయితీ ఇస్తుంది, సబ్సిడీ ఇచ్చేస్తుంది ల్యాండ్ కొనుక్కునేటప్పుడు. దానివల్ల నీకు బెనిఫిట్ అవుతుందా కాదా? అవుతుంది. ఇలాంటివన్నీ కూడా నూతన ఎంఎస్ఎంఈ పాలసీ 2024లో తీసుకురావడం జరిగింది. ఈ ఎంఎస్ఎంఈ పాలసీలో ఆర్థిక సహాయానికి ప్రాప్యత కూడా తీసుకొచ్చారు. ఎలా అనంటే ఇప్పుడు మనకి లోన్ ఇవ్వాలి అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ని ఏర్పాటు చేసే వారికి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇలాంటి పేపర్లు నువ్వు సబ్మిట్ చేయకుండా లోన్ తీసుకునే అవకాశం కల్పిస్తుంది. ఒకవేళ నువ్వు లోన్ కట్టలేదనుకో, నీ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ ఎవరైతే మైక్రో ఎంటర్ప్రైజ్ తీసుకున్నారో, స్మాల్ ఎంటర్ప్రైజ్ తీసుకున్నారో, మీడియం ఎంటర్ప్రైజ్ తీసుకున్నారో వాళ్ళ యొక్క ఆస్తులను బ్యాంకులు ఆక్యుపై చేసుకునేలా కొలేటరలైజేషన్ స్కీమ్ను కూడా తీసుకురావడం జరిగింది. అంటే ఎంఎస్ఎంఈలు బ్యాంకుల ద్వారా లోన్ తీసుకోవడానికి గవర్నమెంట్ అన్ని రకాల పర్మిషన్స్ ఇచ్చింది. సులభంగా లోన్ తెచ్చుకో, తెచ్చిన లోన్ని తిరిగి కట్టకపోతే నీ మైక్రో ఎంటర్ప్రైజెస్ని ఆ బ్యాంక్ ఆక్యుపై చేసుకుంటుంది. ఇలాంటి స్కీమ్ను తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఎంఎస్ఎంఈల ప్రయోజనాల హక్కులకు వ్యతిరేకంగా రుణాలు పొందేందుకు కూడా అనుమతులు ఇస్తుంది. ఎంఎస్ఎంఈలు షూరిటీ పెట్టకుండానే నువ్వు లోన్ తెచ్చుకో, బట్ ఏంటిది తిరిగి కట్టాల్సిందే. మరి ఇక్కడ ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ₹1 కోటి వరకు మూలధన రాయితీలు అందించబడతాయి. ₹1 కోటి వరకు మూలధన రాయితీలు. ఇందాకనేమో ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్లో ఎస్సీ ఇండస్ట్రియలిస్టులు ల్యాండ్ కొనాలి అంటే 50 లక్షల వరకు సబ్సిడీ ఇచ్చినావు. ఓకే, రైట్. 50% రాయితీతోటి 50 లక్షల వరకు సబ్సిడీ ఇచ్చినావు. ఇదే ల్యాండ్లో నువ్వు పరిశ్రమ ఏర్పాటు చేసుకొని ఈ పరిశ్రమలో నీకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, స్థిర మూలధనము, స్థిర పెట్టుబడి అంటే ఏంటిదంటే యంత్రాలు, యంత్ర పరికరాలు, భవనాల కోసం ఎంతైతే నువ్వు ఖర్చు చేస్తావో ఈ ఖర్చులో గవర్నమెంట్ నీకేం చేస్తుందంటే ₹1 కోటి వరకు నీకు రాయితీ ఇస్తుంది. అంటే నువ్వు పెట్టాలనుకుంటున్న పరిశ్రమ, అందులోని యంత్రాలన్నీ కూడా నీకు ఫిక్స్డ్ క్యాపిటల్ అవుతున్నాయి, స్థిర మూలధనం అవుతుంది. ఏంటిదండి? ఫిక్స్డ్ క్యాపిటల్, స్థిర మూలధనం. స్థిర మూలధనం అంటే ఏంటిది? మానవుడి యొక్క కోరికను తీర్చగలిగే వస్తువులను దీర్ఘకాలం పాటు తయారు చేసే వాటిపైన చేసే పెట్టుబడిని ఫిక్స్డ్ క్యాపిటల్ అంటారు. అంటే మానవుడికి కావాల్సిన కోరికలను తీర్చగలిగే ఈ వస్తువులను దీర్ఘకాలం పాటు తయారు చేసే యంత్రాలు, యంత్ర పరికరాలు, ఆ యంత్రాలు, యంత్ర పరికరాల కోసం ఉండే భవనాలపైన చేసే పెట్టుబడిని ఏమంటామంటే ఫిక్స్డ్ క్యాపిటలు, స్థిర మూలధనం అంటారు. ఇలాంటి మూలధనానికి సంబంధించి చేసే ఇన్వెస్ట్మెంట్లో మూలధన రాయితీలో ₹1 కోటి వరకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరికిది? ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు. అదే ఇతర పారిశ్రామికవేత్తలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ స్థిర మూలధనంలో 30 లక్షల వరకు రాయితీ ఇస్తారండి. ఎంత?
30 లక్షల వరకు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. ఈ పారిశ్రామికవేత్తలో ఎస్సీ ఎస్టీలకు ₹1,00,00,000 నీకు మూలధన పెట్టుబడిలో రాయితీ ఇచ్చినావు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు కాకుండా ఇతర పారిశ్రామికవేత్తలు ఉంటే 30 లక్షల వరకు సబ్సిడీ ఇస్తుంది ప్రభుత్వం. వీళ్ళతో పాటు అదనంగా మహిళా పారిశ్రామికవేత్తలు ఉంటే వారికి 20 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. ఏందండి, 20 లక్షల వరకు ఆర్థిక సహాయం కూడా అందించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నూతన ఎంఎస్ఎంఈ పాలసీ 2024లో ఉన్న ముఖ్యాంశాలు. తప్పనిసరిగా క్వశ్చన్ వస్తుంది, ఇవి చూసుకోవాలి. నెక్స్ట్, సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాప్యత, యాక్సెస్ టు టెక్నాలజీ. టెక్నాలజీ అంటే ఏంటండి? సాంకేతిక పరిజ్ఞానం అంటారు. ఏంటిది టెక్నాలజీ అంటే? ప్రజెంట్ ఇప్పుడు మహీంద్రా కంపెనీ ఉంది. మహీంద్రా తార్ అడ్వర్టైజ్మెంట్లో చూస్తాం కదా. మరి మహీంద్రా తార్ అయినా XUV 700 వెహికల్ అయినా ఇంజన్ ఉంటుంది చూడండి, ఆ ఇంజన్ జర్మన్ టెక్నాలజీ, మనది కాదు, జర్మన్ యొక్క టెక్నాలజీ ఆధారంగా తయారు చేసిర్రు. అంటే మనం ఏం చేస్తున్నాము, జర్మన్ నుంచి టెక్నాలజీని తీసుకొని మన కంపెనీలలో దానిని ఉపయోగించి పార్ట్స్ అన్ని అసెంబుల్ చేసి ఒక కార్గా తయారు చేస్తున్నాం. అప్పుడు మనం ఏం చేయాలి, సాంకేతిక పరిజ్ఞానాని కోసము ప్రత్యేకంగా రాయల్టీ చెల్లించాలి. ఏంది, రాయల్టీ చెల్లించాలి. సాంకేతిక పరిజ్ఞానానికి ప్రతిఫలంగా రాయల్టీని మనం ఇవ్వాల్సిందే. అందుకోసము నూతన ఎంఎస్ఎంఈ పాలసీ 2024లో ఎంఎస్ఎంఈలు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్లు సాంకేతిక పరిజ్ఞానం కోసము ప్రత్యేకంగా ఇక్కడ 100 కోట్ల యంత్ర నిధిని ప్రవేశపెట్టడం జరిగిందండి. 100 కోట్ల రూపాయల యంత్ర నిధిని కూడా ప్రవేశపెట్టారు. 100 కోట్ల రూపాయల యంత్ర నిధిని ప్రవేశపెట్టి ఏ మైక్రో ఎంటర్ప్రైజెస్ అయినా, స్మాల్ ఎంటర్ప్రైజెస్ అయినా, మీడియం ఎంటర్ప్రైజెస్ అయినా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కోసము ఐపీఆర్ రిజిస్ట్రేషన్ కోసము 100% వీళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ ఇస్తుంది. అండ్ మీన్స్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కోసం, ఐపీఆర్ కోసము 100% రియంబర్స్మెంట్ ఇస్తుంది. అందులో షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ పారిశ్రామికవేత్తలకు 3 లక్షల వరకు, ఇతరులకు 2 లక్షల వరకు ఏమవుతుందంటే ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్తో పాటు వర్క్ షాపులు, ఫేర్లు, ఎంఎస్ఎంఈలకు సాంకేతిక ప్రొవైడర్లను కూడా కలపడం జరుగుతుంది. ఇందులో ఈ అంశాలు చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా, రైట్. అదేవిధంగా మార్కెట్లకు ప్రాప్యత, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్లో తయారు చేసిన వస్తువులు మార్కెట్కి అనుసంధానం అయ్యేలా చర్యలు చేపట్టాలి. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్లో ఏవైతే తయారు చేస్తున్నామో అవన్నీ కూడా మార్కెట్లో సేల్ అయ్యే విధంగా మార్కెట్ను అనుసంధానం కూడా చేయాలని చెప్పి నూతన ఎంఎస్ఎంఈ పాలసీ 2024లో ప్రత్యేకంగా తీసుకురావడం జరిగిందండి. నెక్స్ట్ క్లాస్కి సంబంధించి మనం తర్వాత వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుకేష్ ఎకానమీ యూట్యూబ్ ఛానల్.